ఒకవేళ దేవుడే నా పిల్లల్ని తీసుకోవాలని అనుకుంటే, పుత్రహీనునిగా దేవుడు నన్ను చెయ్యాలని అనుకుంటే, దేవుని చిత్తమే జరుగును గాక. ఒక్క మాట, కరువులో నుండి యాకోబు సంతానాన్ని ఎక్కడ తీసుకొచ్చిందండి? సమృద్ధిలోకి తీసుకొచ్చింది. ఏది నీ ఛాలెంజ్? ఏది నీ రిస్క్ టేకింగ్? ప్రతి ఒక్కరు పుడతాడు, బతుకుతాడు, చచ్చిపోతాడు. ఒక వీరనారిమనిగా ఒక ఎస్తేరుకున్నంత రోషం లేదు ఈరోజు. పిరికి దానిలాగా, పిరికి వాళ్ళగా ఉండిపోతున్నావా? దేవుని పిలుపులో నిలబడాల్సిన నీ జీవితంలో చల్లరిపోయి నిలబడుతున్నావా? జారిపోతున్నావా? జాలువారిన పరిస్థితికి వచ్చావా? యాకోబులాగా భయపడి బెన్యామిని విడిచిపెట్టలేక, దేవుని నమ్మలేక, యోసేపు నమ్మలేక, వాగ్దాన్ని నమ్మలేక జీవితం అంతా కుప్పగొల్చుకుంటున్నావా? కరువులో నీతో పాటు నీ కుటుంబాన్ని ముంచేస్తున్నావా? ఇఫ్ యు లివ్ వి షల్ లివ్, ఇఫ్ యు డై వి షల్ డై, బట్ విల్ నాట్ డై హియర్ ఇన్ ఫ్యామిలీ. కరువులో చచ్చే బిడ్డలము కాదు. వారి ధైర్యం, దేవుని మీద విశ్వాసం. చస్తే చేస్తాం, అదేదో యుద్ధంలో నిలబడే చేస్తామని వెళ్ళి మిగతా వాళ్ళు పారిపోతా ఉంటే పెరిగి పందాల ధైర్యంగా వెళ్ళారు. సిరియను దండపెట్లకు వెళ్ళారు, సమృద్ధిని పొందుకున్నారు, శుభవార్త విధంగా వారి జీవితాన్ని మార్చుకున్నారు.